హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిమ్మల్ని వచ్చేసి శైవ క్షేత్రానికైతే తీసుకొచ్చానండి. శైవ క్షేత్రం అనంగానే మనం మామూలుగా దర్శించుకునేది 1 లేదా 2 శివలింగాలను మాత్రమే దర్శించుకుంటాము. కానీ ఈ దేవాలయంలో ఎక్కడా లేని విధంగా కోటి లింగాల్ని ఒకే చోటైతే గనుక దర్శించుకోబోతున్నాం అనమాట. పూర్తిగా పురాతన దేవాలయం స్టైల్‌లో నిర్మించినటువంటి ఈ క్షేత్రంలో కోటి లింగాలనైతే గనక నేనిప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ దేవాలయం అనేది మన విజయవాడ బస్ స్టాండ్‌కి 16 కిలోమీటర్ల దూరంలో అయితే గనక ఉందన్నమాట. కృష్ణానది ఒడ్డునైతే గనక ఈ దేవాలయం ఉంటుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే గనక మనకి స్టార్టింగ్‌లో ఈ విధంగా వీరభద్ర స్వామి, అట్లాగే ఆంజనేయ స్వామి కూడా మనకు కనిపిస్తారు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్నమాట. ఈ స్వాముల వారు కాలభైరవ స్వామి అన్నమాట. టెంపుల్ చూడడానికి మాత్రం ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుందండి నిజంగా. అంటే చాలా పీస్‌ఫుల్ వాతావరణంలో అయితే ఉందన్నమాట. ఇక్కడ లేని టెంపుల్ అనేది లేదనిపించిందన్నమాట. అన్ని రకాల శివలింగాలు, అలాగే నాగదేవతలనైతే గనక మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి మీరు ఫస్ట్ మీ యొక్క ఓన్ వెహికల్స్ ద్వారా మాత్రమే అయితే గనక చేరుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ బస్ ఫెసిలిటీ అనేది లేదు. కాబట్టి మీరు ఏదైనా క్యాబ్ గానీ, ఆటో గానీ లేదా మీ 2 వీలర్ ద్వారా అయితే గనక ఇక్కడ చేరుకోవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా తాళాయపాలెంలో ఉన్నటువంటి శైవ క్షేత్రం అన్నమాట. ఇది టెంపుల్ మొత్తం కూడా శివలింగాలతో ఉంటుంది. ఇక్కడ ఎవరైనా శివలింగాల్ని ప్రతిష్ఠించాలనుకుంటే గనక వారు తమ యొక్క స్వహస్తాలతో అయితే గనక శివలింగాలను అయితే గనక ప్రతిష్ఠించవచ్చు. శివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నాగదేవత అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి. దానికి ప్రత్యేకంగా అయితే కనుక ఇక్కడ ఎన్ని జంట నాగులు ఉన్నాయో చూడండి. అట్లాగే ఇక్కడ లింగాకారాలు కూడా మనం వేరే వేరే దేవాలయాల్లో చూస్తూ ఉంటాం కదా. పలానా రాముల వారిచే ప్రతిష్ఠించబడిన లింగం, యమలింగం అని రకరకాల లింగాలన్నీ కూడా మనం ఇక్కడే చూడొచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడా లేని విధంగా వృక్ష దేవతలకు కూడా, అంటే మన మూలికలకు ఉపయోగపడే దేవతారాధన కూడా, అంటే వృక్షాలను కూడా ఇక్కడ పెంచి వాటిని కూడా దేవతారాధన అనేది చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి అన్నమాట. విగ్రహాలన్నీ కూడా శ్రద్ధాదేవి అందరినీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ నవగ్రహాలకు కూడా విడివిడిగా దేవాలయాలు ఉండటం అనేది విశేషం అండి. నిజంగా ఎంత బాగుందంటే చాలా పెద్ద క్షేత్రం అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక అమ్మవారి దేవాలయం ఒకటి ఉంటుంది, ప్రత్యంగిర అమ్మవారు అని చెప్పి. అమ్మవారి మన రాశిని బట్టి ఇక్కడ గంటలు ఉంటాయండి. ఆ గంటను మోగించి మన కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెప్పి ఇక్కడ పంతులుగా చెప్తున్నారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామిజీ వారి దివ్య సంకల్ప మాత్రం చేత కోటిలింగ మహాశైవ క్షేత్రముగా నిర్మాణం పూర్తయినటువంటి ఈ శైవ క్షేత్రంలో మనం దర్శించుకుంటున్నటువంటి అమ్మవారి పేరు ప్రత్యంగిర. ప్రత్యంగిర అంటే శివపార్వతుల మానసపుత్రిక. శివపార్వతుల ఇద్దరి మనస్సుల నుంచి ఉద్భవించినటువంటి శక్తి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి, భూత ప్రేత పిశాచ గణములకి అధినాయకురాలివిడ. ఈ అమ్మవారికి ఇష్టమైన తిథులు అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథులు. చాలా విశేషంగా పూజలు, హోమాలు, అర్చనలు జరుగుతుంటాయి. కార్యసిద్ధి కొరకు, నరఘోష నివారణకి, శత్రుపీడ నివారణకి ప్రధానంగా ఆరాధింపబడుతూ ఉంటారు అమ్మవారు. ఈ అమ్మవారికి ఎండుమిరపకాయలని అలంకరణగా ఉపయోగిస్తాము. అదే ఎండుమిరపకాయలని హోమంలో ఉపయోగిస్తాము. మిరపకాయలు, మిరియాలు, తెల్లవాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, సొంటి, మధు పుష్పాలు, ఇట్లా ఘాటైన పదార్థాలతో అమ్మవారికి హోమం అనేది నిర్వహిస్తుంటాము. ఈ పేరులోనే అర్థమంతా ఉంది. ఈ అమ్మవారి పేరు ప్రత్యంగిర. ప్రత్యంగిర అంటే అర్థం ఏంటి అంటే ప్రతిపక్ష నాశని అని అర్థము. అంటే శత్రుపక్షాన్ని లేకుండా చేసే దేవత. అలాగే ప్రతి మంత్ర భక్షిని, మన మీదకు వస్తున్నటువంటి మంత్ర ప్రయోగ దోషాలని పట్టుకొని భక్షించే దేవత. ఈ యొక్క దేవాలయము సంపూర్ణ విధానంతో ప్రతిష్ఠ జరిగినటువంటిది మన శైవ క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు. అంటే సంపూర్ణం అంటే చతుషష్ఠి కళలకి అధిష్టాన దేవత ఈ ప్రత్యంగిర అమ్మవారు. ఆ చతుషష్ఠి అంటే 64 అంశాలు. ఇక్కడ 64 త్రిశూలాలని ప్రతిష్ఠ చేశారు.
64 శిరస్సులు గల అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అమ్మవారి యొక్క సేవకులు అష్టభైరవులు. అమ్మవారి పాదాల వద్ద ప్రతిష్టాపన జరిగింది. ప్రతి పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు ప్రసరించే విధంగా శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే అమ్మవారు మన యొక్క మనో సంకల్పాలను ఎలా వింటారు అంటే ఇక్కడ గంటల శబ్దం ద్వారానే ఆలకిస్తారు. ఎవరి రాశి గంటని వాళ్ళు 12 సార్లు మ్రోగించినట్లయితే ఆ మ్రోగించే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పాలని శబ్దం ద్వారా ఆలకించి అనుగ్రహాన్ని ఇస్తారనమాట. ప్రతి అమావాస్య రోజున చాలా విశేషమైనటువంటి పూజలు హోమాలు నిర్వహించబడుతుంటాయి. కార్యసిద్ధికి, నరఘోషకి, శత్రుపీడకి అమ్మవారిని ఆరాధించవచ్చు. మీరు చూస్తున్నటువంటి అమ్మవారు చూడండి, కింద అమ్మవారు స్వయం వ్యక్తము. ఆవిడ సహజ సిద్ధంగా లభించారు. మనం పైన ప్రతిష్ఠించుకున్నది మన అమ్మవారు, కింద సహజ సిద్ధంగా లభించారనమాట. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ దేవాలయంలో విశేషంగా చండీ పారాయణాలు అలాగే చండీ హోమాలు అనేది నిర్వహిస్తారండి. ఆ హోమం నిర్వహించినప్పుడు అమ్మవారికి ఎండుమిరపతో అయితే కనుక హోమాన్ని చేస్తారనమాట. ఆ హోమం చేసినప్పుడు ఎవరికి ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా, అంటే మామూలుగా మిరప అనేది గుట్టును కలగజేస్తుంది కదా, అదనేది ఏమీ ఉండదంట. అమ్మవారు అంత మహిమగల అమ్మవారు అనమాట. అలాగే కుంకుమార్చన అనేది కూడా ఇక్కడ నిత్యం నిర్వహిస్తారు. చాలా మహిమగల అమ్మవారు అనమాట. ఇక్కడ చుట్టూ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక గంటలు ఉంటాయండి. గంటలు అలాగే త్రిశూలాలు ఉంటాయి. మనం గనక గంటను మోగించి మన కోరికనైతే కనుక మనసులో చెప్పుకుంటే మళ్ళీ తిరిగి వచ్చేసరికి అమ్మవారు ఆ కోరికను నెరవేరుస్తారని అయితే కనుక ఇక్కడ వారైతే కనుక బలంగా నమ్ముతున్నారు. అమ్మవారిని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు అయ్యవారిని కూడా దర్శించుకుందాం రండి. ఇక్కడ లింగాకారం చూసుకున్నట్లయితే మెయిన్ ఏదైతే స్వామివారి విగ్రహం ఉందో అది 4 దిక్కులా కూడా 4 ముఖాలు కలిగి ఉండే పెద్ద శివలింగాకారం అనమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. నిత్యం అభిషేకాలతో నిత్యారాధనతో స్వామివారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారనమాట. ఇక్కడ అణువణువు కూడా శివమయంగా అయితే కనుక మనకు కనిపిస్తుందండి. మనం ఒక్క శివలింగాన్ని చూస్తేనే భక్తి పారవస్యంలో ఉంటాం కదా, మరి ఇక్కడ కోటి లింగాలను అయితే కనుక మనం ఒక్క చోటే చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ అనేక అద్భుతాలు అలాగే విశేషాలు అనేది ఈ దేవాలయంలోనే ఉన్నాయి అన్నమాట. భూగర్భంలో ఉన్నటువంటి శివాలయాన్ని అయితే కనుక చూద్దాం రండి. ఇక్కడ చిన్న చిన్న స్ఫటికలింగాలను కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే భక్తులు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలు అనమాట. ఇవన్నీ ఉండేయంటండి. కానీ లోపలికి అలౌ చేసేటప్పుడు అందరూ కూడా ఒక్కొక్క శివలింగాలను అనేది తీసుకెళ్ళిపోవడం జరిగింది అనమాట. అందుకని ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక లోపలికి అలౌ చేయట్లేదంట. చూసారుగా చిన్న చిన్న శివలింగాలు అనేది స్ఫటికలింగాలు అనమాట. వాటిని అయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక రావుకేతు సమేత నాగబంధం ఉందన్నమాట. ఎక్కడా లేని విధంగా అయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు నాగబంధాన్ని. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి వారిని కూడా చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, మీకు దేవాలయం మొత్తం చూపించాలన్న ఉద్దేశంతో మొత్తం షూట్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఈ విధంగా అరుదైన దేవాలయాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. కోటి లింగాల్ని ఒక చోట దర్శనం చేసుకోవడం అనేది ఇప్పట్లో అంటే ఇక్కడెక్కడా కూడా లేని దేవాలయం అనమాట. ఇది మన విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయం. అందుకని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా కవర్ చేశాను. మీరు కూడా అలాగే మొత్తం చూడండి. ఇక్కడ విశేషంగా విఘ్నేశ్వరుని ఎన్ని రూపాల్లో అయితే ఉన్నాయో అన్ని రూపాలతో విఘ్నేశ్వరుని అయితే కనుక మనం చూడొచ్చు అనమాట. స్వామి ఫ్రెండ్స్, ఈ దేవాలయంలో విశేషంగా
పాదరసంతో చేసిన శివలింగం కూడా ఒకటి ఉందండి. మనం అలాగే 'అంజి' సినిమాలో చూసాం కదా ఆత్మలింగం అని. ఆత్మలింగం కూడా ఇక్కడ ఉన్నదనమాట. అంటే ఆత్మలింగం అనేది ఇప్పుడు మనకు దర్శనం అయితే ఉండదనమాట. ఎందుకంటే అది ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే, ఒక్కరోజు మాత్రమే భక్తుల దర్శనం కోసం అయితే గనక మనకి చూపిస్తారనమాట. మిగిలిన రోజుల్లో అయితే గనక ఉండదనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. పైన కూడా టెంపుల్స్ అనేది ఉన్నాయి. చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్ని కూడా. చూద్దాం రండి. మనమైతే బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఈ దర్శనం అనేది డైరెక్ట్ గా శివలింగాన్ని అయితే కనుక మనం దర్శనం చేసుకోలేము అనమాట. పైన ఒక టీవీ లాగా ఏర్పాటు చేసి దాంట్లో అయితే కనుక దర్శనానికి అయితే మనకు కనిపిస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ దర్శనం కూడా చేసుకున్నాము రండి. ఇక్కడ ప్రతి టెంపుల్ కూడా చాలా బాగుందండి. నిజంగా శివలింగాలు అయితే ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎన్ని శివలింగాలు చూడటం అనేది ఒకే చోట. చాలా విశేషమైన టెంపుల్ అనమాట. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, అంటే మన విజయవాడకి దగ్గర దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడడానికి. అసలు చూస్తున్నారు కదా, ఈ చుట్టూ ఉన్నదన్నీ కూడా శివలింగాలను ప్రతిష్ఠించడం కోసం ఏర్పాటు చేసింది అనమాట. ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అంటే ఎవరైనా ఒక లింగాకారాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే తమ స్వహస్తాలతో అయితే గనక ఇక్కడ లింగాకారాన్ని అయితే ప్రతిష్ఠించవచ్చు అనమాట. దానికి అనుగుణంగా అయితే గనక ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ కూడా చూడొచ్చు. మనకి లోపలికి బంగారం శివలింగాన్ని వీడియో తీయడానికి అయితే కనుక పర్మిషన్ లేదండి. అందుకే బయట వరకు మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇప్పుడు మనం ఆత్మలింగం ఉన్న ప్రదేశానికి వెళ్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ లోపలైతే కనుక ఆత్మలింగం అయితే ఉంటుందన్నమాట. మనకైతే లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు పర్మిషన్ లేదు. ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ మనం కెమెరా ద్వారా అయితే కనుక మనం చూడొచ్చు అనమాట ఆత్మలింగం. ఓన్లీ ఈ ద్వారం గుండా అయితే కనుక పాదరసం అయితే కనుక పోస్తారనమాట. ఈ పాదరసంతో స్వామివారికి అభిషేకం జరుగుద్ది రోజు. ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళి చూడటానికి అనేది అనుమతి లేదనమాట. శివరాత్రి రోజు మాత్రమే ఈ ద్వారం అనేది ఓపెన్ చేయడం అయితే కనుక జరుగుతుందంట. మహాశివరాత్రికి మాత్రమే తీస్తారు. మూలవిరాటు ఆ ద్వారం వెనకాల ఉంటారు స్వామివారు. మూలవిరాటు ఆత్మలింగేశ్వర స్వామి అంటారమ్మా. మహాశివరాత్రికి మాత్రమే దర్శనం ఉంటుంది స్వామివారిది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే తీస్తారు. అప్పుడు మాత్రం స్వామివారి దర్శనం ఉంటుందమ్మా. బయట కూడా పార్వతీ పరమేశ్వరులే కళ్యాణమూర్తులు అనమాట. ప్రతిరోజు సాయంత్రం పూట పౌడింపు సేవ చేస్తుంటారు స్వామివారి. శివరాత్రి మాత్రం బ్రహ్మోత్సవం భక్తులకి దర్శనం ఉంటుంది. ప్రతి మాస శివరాత్రి మాత్రం స్వామివారు అంటే ఈ క్షేత్రపీఠాధిపతి శివస్వామివారు మాత్రం వెళ్ళి స్వామివారికి నివేదన అభిషేకం చేసి వస్తారమ్మా. అప్పుడు మాత్రమే వారు ఒకరే వెళ్తారు. ఆ టైంలో కూడా కాదు కనక పుష్యరాగం లాగా ఉంటుంది. కనక పుష్కరాగం అనేది ఎంత వాల్యుబుల్ అనేది మన అందరికీ తెలుసు కదండి. నవగ్రహ పేర్ల కోసం అయితే కనుక మంచి జరగడం కోసం దాన్ని అయితే కనుక మనం అందరం ఉంగరం రూపేణ కనుక ధరిస్తాం కదా. అలాంటి అత్యంత విలువైన రాయితో చేయబడినటువంటి శివలింగం అయితే కనుక ఇక్కడ లోపల ఉందన్నమాట. అది ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే మనకి దర్శనానికి అయితే అలౌ చేస్తారు. అలాగే ఈ దేవాలయంలో చుట్టూ చూసుకున్నట్లయితే కనుక మరకతంతో చేయబడినటువంటి విగ్రహాలు అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం కూడా. ఇది చూడండి, పంచముఖ విఘ్నేశ్వర స్వామి వారు అనమాట. చాలా బాగున్నారు చూడడానికి. అట్లాగే ఇక్కడ అమ్మవారిని కూడా చూసుకున్నట్లయితే గనక సంతానం కోసం అమ్మవారికి అయితే గనక విశేషంగా పూజలు చేస్తారనమాట. చాలా మంది మొక్కులు మొక్కుకొని తమ కోరికలు నెరవేరినట్లయితే గనక ఈ అమ్మవారికి వచ్చి తమ మొక్కులని తీర్చుకుంటారని అయితే గనక వీరు చెప్తున్నారు. 63 మంది నాయనార్లు అంటారు. శివభక్తులు 100 సంవత్సరాల క్రితం శివుని పూజించి శివసాహిత్యం పొందిన వాడు. అదే వైష్ణవ సాంప్రదాయం ఆళ్వార్. 23 మంది నాయనార్లు. ఈ మొత్తం కూడా 63 విగ్రహాలు. అక్కడ కూడా శివాలయాల్లో ఎక్కువగా ఈ నాయనార్ని చూస్తాం. అదే విష్ణుదేవుడు అయితే ఆళ్వార్. ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా శివుణ్ణి పూజించి శివైక్యం పొందిన వారు అనమాట. వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి. మీరు చూస్తున్న నంది విగ్రహం కూడా మరకతత్వం చేసిన విగ్రహం అనమాట. కాలభైరవ స్వామి వారు. అక్షరమాల దేవతలు, అక్షరాది
శైవక్షేత్రంలో అన్నదాన సదుపాయం కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. భోజనం కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, మొత్తం కూడా భోజనం హాల్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించిన శైవక్షేత్రం. ఈ దేవాలయం అనేది మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నేను చెప్పే విధానం కానీ నేను చూపించే విధానం కానీ మీకు ఏ విధంగా అనిపించింది, ఏమైనా లోపాలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తారనుకుంటున్నాను. అలాగే మీ యొక్క వాల్యుబుల్ లైక్స్ని, కామెంట్స్ని నాకు మీరు తెలియపరచడం వల్ల నేను మరిన్ని దేవాలయాలను అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీకు అందించడానికి అయితే కనుక నాకు మోటివేషన్ లాగా ఉంటుందని అయితే కనుక భావిస్తున్నాను. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.